శ్రీయం సమర్పయామి స్టోర్ అధినేత్రి అయిన ఐశ్వర్య పుట్టినూరు దాతృత్వంతో వినాయక మట్టి ప్రతిమలు చైతన్యనగర్ కీర్తిశేషులు వడ్లమూడి సుబ్బారావు గారు స్థాపించిన వరసిద్ధి వినాయక గుడిలో పేద ప్రజలకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీనికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జిల్లా 3వ మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ టీవీ రమణ గారు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ 50/2021 విశాఖపట్నం సంఘం ప్రెసిడెంట్ శ్రీధర్ వేంపల్లి, సెక్రటరీ మీసాల శ్రీహరి, వైస్ ప్రెసిడెంట్ బావిశెట్టి కిరణ్ కుమార్ మరియు కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. రాయల యూత్ అసోసియేషన్ యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు వినాయక సందర్భంగా వడ్లమూడి సుబ్బారావు గారు స్థాపించినటువంటి చైతన్యనగర్లో సిద్ధి సాయిబాబా గుడి వద్ద పేదలకు అందరికీ కూడా ఇది జర్నలిస్ట్ సహాయంతో జర్నలిస్ట్ ఫోరం వారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ పేదలందరికీ కూడా మేము మట్టి వినాయకుడిని ఒక 100 వరకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పేద ప్రజలకి ఇది చాలా మాకు సంతోషకరమైన దినం. వేళ ఈ దినం ఈ పండగ అనేది ఈ సంవత్సరంలో మొదటి పండుగ. ఇది ఘనంగా చేసుకోవాలని పేద ప్రజలందరూ బాగా చేసుకోవాలని మేము ఆశిస్తూ నేను సమర్పయామి వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్తాను. స్పాన్సర్ చేసిన సమర్పయామి జర్నలిస్ట్ ఫారం ఐశ్వర్య గారికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని ఆశిస్తున్నాను. నేను చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు బావిశెట్టి కిరణ్ కుమార్, ఏపీ జర్నలిస్ట్ యూనియన్ విశాఖపట్నం వైస్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు వినాయక చవితి పురస్కరించుకొని సమర్పయామి శ్రీయం స్టోర్ వారు ఐశ్వర్య గారు దాతృత్వంతో ముందుకు వచ్చి మట్టి వినాయక ప్రతిమలను చైతన్యనగర్ సుబ్బారావు గారు స్థాపించిన వడ్లమూడి సుబ్బారావు గారు స్థాపించిన సిద్ధి వినాయక సాయిబాబా టెంపుల్లో జడ్జిగా 3rd మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ అయిన టీవీ రమణ గారి చేతుల మీదుగా అంతటి ప్రకృతి భావంతో ఆయన టైం కేటాయించి వచ్చి చైతన్యనగర్ వాసులకి ఇవ్వడం అనేది నిజంగా చాలా దైవ సంకల్పం అని చెప్పొచ్చు. మా అదృష్టంగా భావిస్తున్నాం. మా జర్నలిస్ట్ ఫోరం తరఫున కూడా ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా ఇది మాట్లాడాల్సిన విషయం ఏంటంటే పర్యావరణం కాపాడుతాం, ప్రజలను కాపాడుతాం. పర్యావరణం బాగుంటే ప్రజలు బాగుంటారు. పర్యావరణం బాగోలేదంటే ప్రజలు ఆరోగ్యం ఎలా కోల్పోతారో మనం ఆల్రెడీ కోవిడ్ విషయంలో కానీ అంతకుముందు గతంలో జరిగిన ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ మనకి వచ్చిన కాలుష్యం వల్ల కానీ అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ రోజుల్లో కాలుష్య రహిత సమాజానికి చేద్దాం. సో ఈ విషయంలో అందరూ కలిసి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా మట్టి విగ్రహాలు సేల్స్ అయ్యాయని చెప్పి ప్రజల ఆదరణ పొందిందని చెప్పి ఈ వెండర్స్ ఎవరైతే వినాయకుల వెండర్స్ ఉన్నారో అందరూ చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. భవిష్యత్తులో మనం భావితరాలకి ఒక బాటనేసి పర్యావరణాన్ని కాపాడి మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని విషయంలో ముందుండి వాళ్ళకి మేలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.